ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యో నమః. మాతా మహాసరస్వతి నమః. సమస్త సద్గురు గురుదక్షిణామూర్తయ నమః. డాక్టర్ జంధ్యాల శాస్త్రి యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న భక్తులకు సేవకులకు అందరికీ కూడా గ్రహం మూలం సర్వం జగత్ లింగరూప శనీశ్వర స్వామి కృప సంపూర్ణంగా లభించాలని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ వృషభ రాశులకి ప్రవేశిస్తున్నాను. ముఖ్యంగా వృషభ రాశి కృత్తికా నక్షత్రం 2, 3, 4 పదముల వారు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పదముల వారు, మృగశిర నక్షత్రం 1, 2 పదముల వారు వృషభ రాశి అంటారు. ముఖ్యంగా రాశిపరంగా మనం గమనించినట్లయితే పరిగణలోకి తీసుకున్నట్లయితే ఈ రాశి వారికి ఈ మాసమందు గురువు సంపూర్ణమైన యోగదాయకుడై ఉన్నందువల్ల ధనపరంగా ఎటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించినా, ఎటువంటి వృత్తిపరంగా మనం గమనించినా సరే ప్రతి దాంట్లో కూడా విజయం వీరి సొంతం. వీరి మాటే వీరి వ్యాపారానికి ఒక పెట్టుబడిగా ఈ యొక్క మాసమంతా కూడా సంపూర్ణమైన శుభ ఫలితాలు వీరు పొందుతారని, ఏకాదశ స్థానంలో రాహువు కూడా యోగకారకుడై ఉండడం. అయితే దశమ వృత్తి స్థానం కొంచెం జాగ్రత్త వహించవలసిన అవసరం. ఎందుకంటే ఎవరి మాటన విని మోసపోకుండా జాగ్రత్త వహించి, ఎవరికి కూడా మధ్యవర్తిత్వము సాగించకుండా భాగస్వాములైనటువంటి వ్యాపారంలో కొంచెం జాగ్రత్త వహించడం. ముఖ్యంగా బుధునకు ప్రీతికరమైనటువంటి ఈ యొక్క కారణగణ ద్వితీయాధిపతి ధనకారకుడైన బుధుడు వ్యయ స్థానంలో ఉన్నందువల్ల ఈ మాసంలో ముఖ్యంగా వీరు ఏదైనా ఒక దివ్యక్షేత్రంలో ప్రతి బుధవారం కూడా కొంచెము పానకము వడపప్పు ప్రసాదంగా సమర్పించడం ద్వారా ప్రతి రంగాల్లో కూడా వీరు చేస్తున్నటువంటి వృత్తి వ్యాపారములు యందు విజయప్రాప్తి, అంతేకాకుండా అధికారమైన ఉన్నత స్థితి, ఆరోగ్యపరంగా కూడా పరిపూర్ణమైన ఆరోగ్యం లభించడం ద్వారా ధనపరంగా అనేక రకాల సమస్యలు తొలగిపోయాయి. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్తూ ఉంటాం. కాబట్టి ఆరోగ్యపరంగా కూడా ఈ రాశి వారికి పరిపూర్ణమైన ఆరోగ్య యోగ్యత లభించడం ద్వారా ధనపరంగా అనేక ఇబ్బందులు తొలగిపోవడమే కాకుండా సంతాన సౌఖ్యము, ప్రయాణములలో కూడా అనేక రకాల లాభాలు పొందే అవకాశం, నూతన పరిచయాలు, అధికారుల ద్వారా వ్యాపారముల ద్వారా వీరు చేస్తున్నటువంటి కాంట్రాక్ట్ బిజినెస్లో కూడా సంపూర్ణమైన ధనప్రాప్తి పొందే గొప్ప అవకాశం వీరికి లభిస్తూ ఉంటుంది. అంతేకాకుండా నూతన పరిచయాలు కూడా వీరికి ఈ మాసమందు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి తద్వారా సంపూర్ణమైన లాభాలు పొందే అవకాశం. ఆ ధనమును జాగ్రత్త వహించి వివిధ రకములుగా ఖర్చు పెట్టేటప్పుడు అనవసరమైన ఖర్చులకు కాకుండా సరైన మార్గాన్ని తెలుసుకొని సరైన విధానంతోటి దాన్ని వినియోగించడం ద్వారా పరిపూర్ణమైనటువంటి ధనప్రాప్తి వీరు పొందాలని ఆశిస్తూ, ముఖ్యంగా స్త్రీల వల్ల అనేక రకాల ఇబ్బందులు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి నూతన పరిచయాలలో ఎవరైనా ఆడవారు పరిచయమైనట్లయితే వారిని కొంచెం దూరంగా ఉంచి వారి ద్వారా రాబోయే అనేక రకాల సమస్యల నుంచి బయటపడతారని ఒక స్థిరమైన ఆలోచన విధానంతో ఒక మంచి జ్ఞానంతో పరిష్కరించుకుంటారని తెలియజేస్తూ, ముఖ్యంగా వీరు ఏదైనా ఒక అమ్మవారి దివ్యక్షేత్రంలో వీలైనంత వరకు అమ్మవారి దర్శనాన్ని చేసుకోవడం, ప్రతి బుధవారం కొంచెము వడపప్పు ప్రసాదంగా సమర్పించడం, అమ్మవారి దివ్యక్షేత్రంలో కుంకుమ ధారణ చేయటం, ముఖ్యమైన లక్కీ నెంబర్గా మనం పరిగణనలోకి తీసుకున్నట్లయితే 8వ నెంబర్ వీరికి సంపూర్ణమైన యోగమైన నెంబర్గా తెలుస్తుంది. కాబట్టి ఆ 8వ నెంబర్ పరిగణలోకి తీసుకోవడం, మంత్రపూర్వకంగా మనం చేయవలసిన మంత్రం ఓం హ్రీం గం గణపతయే నమః. గణపతిని ఆరాధించడం ద్వారా శుభ ఫలితాలు పొందుతారని భావిస్తూ ఆశిస్తూ ఆశీర్వదిస్తూ శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతిష్టతి మనస్ఫూర్తిగా దీవిస్తూ మీ రామకృష్ణ స్వామి నరసింహోలు. ఆయుష్మాన్ భవ.